ఓకే. ఓకే సార్. అదంతే. అలానే ఉంచండి. రికార్డ్ ఇన్ ద క్లౌడ్ అని ఉంచండి. నేను నేను లీవ్ అయ్యి మళ్ళీ వస్తాను నేను. ఓకే సార్. ఓకే. బాయ్. ప్రేయర్ చేద్దాం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి. జై గురుదేవ్. శివ గారు, శ్రావణి గారు, మీ వీడియో ఆన్ చేసి పెట్టండి. మనం వార్మప్ చేద్దాం. రెండు చేతులు నడుముగా పెట్టి పికాలు అంతవరకు ఎత్తేసి క్లాక్ వైజ్ 5 times, యాంటీ క్లాక్ వైజ్ 5 times, అప్ డౌన్. లెఫ్ట్ లెగ్ తోటి క్లాక్ వైజ్ 5 times, యాంటీ క్లాక్ వైజ్ 5 times, అప్ డౌన్. రెండు మోకాళ్ళు దగ్గరగా పెట్టేసి మోకాళ్ళ మీద రెండు చేతులు పెట్టి నీ రొటేషన్. క్లాక్ వైజ్ 5 times, యాంటీ క్లాక్ వైజ్. ఓకే. రెండు కాళ్ళ మధ్యలో కొద్దిగా ఒక 1 feet గ్యాప్ తీసుకోండి. హిప్ రొటేషన్. రివర్స్. రెండు చేతులు ఇలా ముందుకు పెట్టేసి వెనక్కి వెళ్తున్నప్పుడు చేతులు గాలి వదిలేయండి, ముందుకు వస్తున్నప్పుడు గాలి తీసుకుంటే వెనక్కి వస్తుంది.
Hands rotation forward. Reverse. Alternative hands up, down. Now shoulders. ముందుకు వస్తున్నప్పుడు గాలి వదిలేయండి, వెనక్కి వెళ్తున్నప్పుడు గాలి తీసుకోండి. రివర్స్. Alternative hands up, down. Neck rotation slowly clockwise. Reverse. Twist. Right, left, right, left, right, left, right, left. Bend. Right, left, right, left, right, left. Up, down, up, down, up, down. Now eye rotation. అలాగే నిల్చొని నెమ్మదిగా క్లాక్ వైజ్ ఒక 5 టైమ్స్, యాంటీ క్లాక్ వైజ్ ఒక 5 టైమ్స్. ఓన్లీ ఐబాల్ మాత్రమే. లెఫ్ట్ అప్, రైట్ డౌన్. Now anti-clockwise, right up, left down. Five times anti-clockwise. Now extreme right, complete, without moving your head. Left, right, left, right, left, right, left, right, left, up, down, up, down, up, down. Relax. త్రికోణాసనంలో లాగా రెండు కాళ్ళ మధ్యలో ఒక one leg length distance. Stretch your hands. Now breathing తీసుకుంటూ మెల్లగా సాధ్యమైనంతగా చేయండి. చిన్నగా జాగింగ్ చేద్దాం. జాగింగ్. Slowly speed up.
మీరు అలా చేస్తున్నప్పుడు మీ మడిమలు వచ్చేసి బటక్స్ తగిలే విధంగా చేయండి. స్పీడప్. ఇప్పుడు 2 కాళ్ళతోటి జంప్. ఓకే, రిలాక్స్. ఓకే, రిలాక్స్. నిన్నటి ఆసనాలు కొన్ని ప్రాక్టీస్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆసనాలకు వెళ్దాం. ముందుగా త్రికోణాసన. టేక్ వన్ లెగ్ లెంత్ డిస్టెన్స్. 1. Stretch your hands. శ్రావణి, కొంచెం కాళ్ళు ఇంకొంచెం వెడలు పెట్టమ్మా. ఓకే. 2. Turn the ankle, right ankle, right side. 3. Stretch and bend without folding your knee as much as you can. Don't try to lean front. 4. Up. 5. Turn the right ankle straight, left ankle left side. Stretch and bend. Take 2-3 normal breathings. Relax up. Now Samasthiti. ఓకే, మళ్ళీ ఒకసారి అలాగే చేద్దాం. One leg length distance. 2. Turn the ankle. 3. Stretch, bend. 4. Up. 5. Turn the ankles. 6. Stretch, bend. 7. 8. Samasthiti. రిలాక్స్ ఇన్ సమస్థితి. ఆసనం వేసేటప్పుడు ఏ ఆసనం వేసినప్పుడైనా ఒక 4 భాగాలు ఉంటాయి ఆసనంలో. మొదటిది శ్వాస. శ్వాసను మనం జోడిస్తూ ఆసనాన్ని చేయాలి. రెండవది విన్యాస, అంటే మన పోస్చర్. మూడవది వచ్చేసి శ్వాస, విన్యాస, దృష్టి. మనం ఎక్కడ దృష్టిని నిలపాలి. ఇంతకుముందు త్రికోణాసనం చేసేటప్పుడు అరచేయి పైకి ఉంది, ఆ అరచేయి మీద మన దృష్టిని నిలపాలి. అలా ఒక్కొక్క ఆసనంలో ఒక్కొక్క దగ్గర మన దృష్టిని నిలపాల్సి ఉంటుంది. శ్వాస, విన్యాస, దృష్టి. తర్వాత స్థితి, ఆసన స్థితి అని అంటాం. ఆసన స్థితి అంటే కదలకుండా అలాగే ఆ పోస్చర్ లో ఉండడం ఆసన స్థితి అంటాం దాన్ని. ఆసన స్థితిలో మనం కొద్దిసేపు ఒక 2 నుంచి 3 నార్మల్ బ్రీతింగ్స్ తీసుకొని తర్వాత మళ్ళీ మొదటి పోస్చర్కి వస్తాం, వెనక్కి వచ్చేస్తాం. అలా మీరు ఏ ఆసనం చేస్తున్నప్పుడైనా కూడా ఈ 4 అంశాలని ధ్యాసలో ఉంచుకోండి. వంశీ గారు, విన్యాస అంటే మూవ్మెంట్, కదలిక, కరెక్టేనా? ఎస్. ఓకే, త్రికోణాసన అయిపోయింది. ఇప్పుడు
వృక్షాసన చేద్దాం. సూర్య నమస్కారాలు నిన్న మొన్న చేసాం కాబట్టి వాటిని ఫైనల్లో చేసేసి మనం శవాసనంలోకి వెళ్దాం. అందుకోసం ఇవాళ మళ్ళీ ఇంకో కొత్త ఆసనం చూద్దాం. వృక్షాసన. మీ కుడికాలను తీసుకొని ఫస్ట్ చూడండి, ఇప్పుడే చేయకండి. కుడికాలను తీసి ఇలా మీకు ఎక్కడ సాధ్యమైతే ఇక్కడ పెట్టగలిగితే ఇక్కడే పెట్టేసేయండి. లేదంటే లేదు ఇక్కడ దాకా నాకు వస్తుంది అని అంటే అక్కడ దాకా పెట్టేసి గాలి తీసుకుంటూ రెండు చేతుల్ని అలా పైకి తీసుకెళ్లి నమస్కార పొజిషన్లో ఉంచండి. మీ దృష్టి ఏదైనా ఒక సింగిల్ పాయింట్ మీద దృష్టి నిలపండి. తర్వాత నెమ్మదిగా గాలి వదిలేస్తూ రెండు చేతుల్ని కిందికి తీసుకెళ్తూ ఈ కుడి యాంకిల్ని పట్టుకొని నెమ్మదిగా కాలు కింది తెచ్చేయండి. ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఫోల్డ్ యువర్ రైట్ లెగ్, place it on your thigh, inhale and raise your hands, do namaskara, concentrate on a single point. Exhale, down your hands, release your leg, relax, relax. Now అశోక్ గారు మీ వీడియో కాస్త ఆన్ చేయరా? ఇప్పుడు కుడి కాలు మీద నిలబడి ఎడమ కాలును ఫోల్డ్ చేసి ఇంత ముందు లాగానే చేద్దాం. ఇన్హేల్ అండ్ రేజ్ యువర్ హ్యాండ్స్, ఎక్సేల్. మీరు ఈ ఆసనాన్ని చేసుకున్నప్పుడు మీ మోకాలు ఎప్పుడు కానీ మీ బాడీకి ప్యారలల్ గా ఉండాలి, ఇలా స్ట్రైట్ గా. అంతేగాని ఇలా ముందుకు రాకూడదు, ఇలా పక్కకు ప్యారలల్ టు బాడీ ఉండాలి. ఇన్హేల్ అండ్ రైజ్. మళ్ళీ ఒకసారి చేద్దాం ఇదే. 1, hold your right leg. 2, inhale and raise your hands. Concentrate on a single point. Exhale, down. Now left leg. Inhale and raise your hands. Relax. Now ఇంకొకటి స్టాండింగ్ ఆసనాస్లో ఇంకొకటి చేద్దాం. గరుడాసన. ముందుగా రైట్ లెగ్ ముందు పెట్టేసి కొద్దిగా స్లైట్ గా బెండ్ చేసి లెఫ్ట్ లెగ్ ని తీసుకొని వచ్చి వెనక నుంచి లాక్ చేయండి. ఒకసారి చూడండి, ఇప్పుడే చేయకండి. ఒకసారి చూడండి. ఫోల్డ్ యువర్ రైట్ లెగ్ స్లైట్లీ, ఎడమ కాలం తీసుకొని వచ్చి వెనక కుడి కాలం ముందు నుంచి థై మీదకి తీసుకొని వెళ్ళి వెనక కాఫ్ దగ్గర పిక్కల దగ్గర పెట్టేసేయండి. ఇప్పుడు రెండు చేతుల్ని ఇలా చూపిస్తాను, ఇంకా నేను మీకు దగ్గరికి వచ్చి చూపిస్తాను చేతుల్లో ఎలా ఉండాలి. మీ కుడి చెయ్యి కిందికి వెళ్ళాలి, దాని మణికట్టు నుంచి ఇలా రావాలి, ఇలా ఉండాలి. నమస్కారం. ఓకే, ఆసనంలో ఉండి కాళ్ళు స్ట్రైట్ గా ఉన్నప్పుడు ఇలా నమస్కారం వచ్చేసి ఇలా ఉండాలి. రైట్? ఓకే, చేద్దాం ఒకసారి.
రిలాక్స్. Now stand up on left leg. ఓకే, చేతుల్ని కొద్దిగా ఇలా కొంచెం గట్టిగా ప్రెస్ చేయడం ద్వారా మనకు స్థిరత్వం అనేది కలుగుతుంది. ఈ వృక్షాసనం చేయడం ద్వారా కానీ మరియు ఈ గరుడాసనం చేయడం ద్వారా మన శరీరం అనేది బ్యాలెన్స్, ఇవి బ్యాలెన్సింగ్ ఆసనాస్, మన శరీరాన్ని ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోవచ్చు, ఒక స్థిరత్వం ఏర్పడడానికి ఎలా మనం ఉండవచ్చు అనేది చూసుకోవచ్చు. అదొకటి. ఇంకొకటి షోల్డర్స్ లో వచ్చేసి ఇంతకుముందు చేసిన గరుడాసనం వల్ల షోల్డర్స్ లో ఏదన్నా ఇబ్బంది ఉన్నట్లయితే దాన్ని కూడా దీని ద్వారా సరి చేసుకోవచ్చు. ఈ థైస్ మజిల్స్ రిలాక్సేషన్ కోసం ఇది బాగా ఉపయోగపడుతుంది. థై మజిల్ రిలాక్సేషన్ కోసం, షోల్డర్స్ రిలాక్సేషన్, టైట్నెస్ కూడా ఇది మనల్ని దూరం చేయడం జరుగుతుంది. కాన్సన్ట్రేషన్ పవర్ ఇందులో ఇక్కడ ఎక్కువ పెరుగుతుంది. ఈ ఆసనం బ్యాలెన్సింగ్ ఆసన కాబట్టి ఇందులో ఎక్కువసేపు మనం స్థిరంగా ఉండడానికి ప్రయత్నం చేసినట్లయితే మనకు బ్యాలెన్సింగ్ వస్తుంది మరియు కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది. ఓకే, ఇవాళ వృక్షాసన అండ్ గరుడాసన 2 స్టాండింగ్ ఆసనాస్ చూసాము. ఇప్పుడు సూర్య నమస్కారాలకు వెళ్దాం. సూర్య నమస్కారాలు చేసిన తర్వాత శవాసనంలో మరొక 2 ఆసనాలు చూద్దాం. ఓకే, సూర్య నమస్కారాస్. సమస్థితి, నమస్కార పొజిషన్. 1. Inhale and raise your hands. 2. Exhale down. 3. Asana. 4. Parvatasana. 5. Santulanasana, ladder posture. 6. Sashtangasana. 7. Bhujangasana. 8. Parvatasana. 9. Ashwasanchalanasana. 10. Padahastasana. 11. Tanahastasana. 12. Namaskara. ఓకే, మళ్ళీ ఒకసారి చేద్దాం. 1. నమస్కార పొజిషన్. ఉత్తాన హస్తాసనం. గాలి తీసుకుంటూ 2 చేతులను పైకి తీసుకెళ్ళండి, మీకు ఎంత సాధ్యమైతే అంత. మోచేతులు బెండ్ అవ్వద్దు సార్, అశోక్ గారు, మోచేతులు బెండ్ అవ్వద్దు. అలాగే. 2. ఎక్సేల్ డౌన్. 3. లెఫ్ట్ లెగ్ బ్యాక్. 4. అలా కాదండి అశోక్ గారు, అలా కాదు, ఒక్క నిమిషం చూడండి. ఇలా ఉన్నారు కాబట్టి ఈ కాళ్ళను వెనక్కి తీసుకెళ్ళి మోకాళ్ళను కింద ఆన్ చేసి ఇలా ఉంది. 4. పర్వతాసన. 2వ కాలు కూడా తీసుకెళ్ళి కుడి కాలు పక్కకే పెట్టేసి తల లోపలికి తీసుకోండి, ఎంత సాధ్యమైతే అంత తల లోపలికి తీసుకోండి. రైట్. 5. ladder. 2 చేతులు అలాగే కాళ్ళు అక్కడే ఉంటాయి సార్, కాళ్ళు అక్కడే ఉంటాయి. నడుమును కింది దించేయండి, ముందుకు చూస్తుండండి. రైట్. ఒక నిచ్చెన లాగా ఉండాలి.
రైట్. ఇప్పుడు 2 మోకాలు కింది దించండి. సాష్టాంగాసనంలో 2 మోకాలు కింది దించండి. నేల మీద ఆంచండి. 2 చేతుల మధ్యలో చెస్ట్ దించండి. నడుం భాగం పైనే ఉంటది. రైట్. అలాగే అండి అశోక్ గారు, అలాగే. రైట్. ఇప్పుడు పూర్తిగా నడుమును కూడా కింద దించేయండి. నడుమును కూడా పూర్తిగా కింద దించేయండి పడుకున్నట్టుగా. ఇప్పుడు గాలి తీసుకుంటూ తల పైకి ఎత్తండి. గాలి తీసుకుంటూ తల పైకి, ఇంకా పైకి, ఇంకా 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 పైన చూడండి. రైట్. ఓకే. ఇప్పుడు మళ్ళీ పర్వతాసన. నడుమును పైకి తీసుకెళ్ళి లోపలికి, ఇంకా ఎంత సాధ్యమైతే అంత. డోంట్ ఫోల్డ్ యువర్ నీస్. రైట్. అశ్వసంచలనాసన. ఒక కాలును తీసుకొచ్చి 2 చేతుల మధ్యలోకి తీసుకొని రండి. ఒక కాలు మడిమ కింద ఆనాలి సార్. ముందు పెట్టిన కాలు మడిమ కింద ఆనాలి, నేల మీద పూర్తిగా. అలా అలా. రైట్ రైట్. ఇప్పుడు 2వ కాలు కూడా తీసుకొచ్చి ముందు కాలు దగ్గర పెట్టేసేయండి. పాదహస్తాసన. పాదహస్తాసన 2వ కాలు కూడా అశోక్ గారు. తలను లోపలికి తీసుకోండి మోకాళ్ళ దగ్గర దాకా. ఓకే. 11 ఉత్తాన హస్తాసన. 2 చేతులు జత చేసి అలాగే గాలి తీసుకుంటూ పైకి వెళ్ళండి. ఇలా చేతులు స్ట్రైట్ గా ఉండాలి. మీరు ఆ చేతులను చూస్తూ ఉండాలి. ఓకే. మళ్ళీ నమస్కార పొజిషన్. నమస్కార. ఓకే. కొద్దిసేపు రిలాక్స్ కండి. తర్వాత మళ్ళీ ఇంకొకసారి చేద్దాం. 4 టైమ్స్ చేద్దాం మొత్తం. ఇప్పటికి 2 సార్లు అయ్యాయి. ఇంకొక 2 సార్లు చేద్దాం. 1 ఉత్తాన హస్తాసన. ఇన్హేల్ అండ్ రేజ్ యువర్ హ్యాండ్స్. 2 గాలి వదిలేస్తూ 2 చేతులు కింద పెట్టేసేయండి. మీ పాదాల పక్కకు, పాదాలకు ఇరువైపులా. 3 ఇంతకుముందు కుడి కాలు వెనక్కి వెళ్తే ఇప్పుడు ఎడమ కాలు వెనక్కి తీసుకెళ్ళండి. వెనక్కి తీసుకెళ్ళి వెనక పెట్టేసేయండి కంప్లీట్గా. ఈ పోస్టర్ లో ఉండాలి. చూడండి అశోక్ గారు, ఇలా కనబడుతుందా అండి అశోక్ గారు? ఈ విధంగా ఉంటుంది పోస్టర్. 4 పర్వతాసన. 5 ladder. 6 మోకాలు కింది దించేసి 2 చేతుల మధ్యలకు చెస్ట్ తీసుకోండి. 7 పూర్తిగా నడుముని కింది దించేయండి. 2 చేతుల మీద గాలి తీసుకుంటూ పైకి లేవండి. 8 పర్వతాసన. 9 అశ్వసంచలనాసన. ఒక పాదాన్ని 2 చేతుల మధ్యలో తీసుకురండి. 10 పాద హస్తాసన. 11 ఉత్తాన హస్తాసన. 12 నమస్కారం. నమస్కారం. ఇంకొకసారి చేద్దాం సార్. 3 సార్లు అయింది కానీ ఇంకొకసారి చేద్దాం. 1 నమస్కార పొజిషన్. ఉత్తాన హస్తాసనం. 2 గాలి వదిలేస్తూ తల మోకాళ్ళ కాంచే ప్రయత్నం చేయండి. 3 అశ్వసంచలనాసన. 4 పర్వతాసన. 5 ladder. ముందుకు చూస్తూ ఉండండి. 6 మోకాళ్ళను కింది దించండి. 2 చేతుల మధ్యలో చెస్ట్ దించండి.
7 భుజంగాసనం. నడుమును పూర్తిగా కింది దించేసి భుజంగాసనం. తల పైకి చూడండి. ఇంకా ఇంకా పైకి లేవండి. ఇంకా పైకి లేవాలి. రైట్. పైకి పైకి చూడండి. అలాగే రైట్. మళ్ళీ పర్వతాసన. అశ్వ సంచలనాసన. 2 పాదాల మధ్యలో ఒక్కొక్క 2 చేతుల మధ్యలో ఒక్కొక్క పాదాన్ని తీసుకురండి. రెండో పాదాన్ని కూడా తీసుకొని వచ్చేయండి ముందుకు. తలను మోకాళ్ళ కాంచే ప్రయత్నం చేయండి. 11 2 చేతులు అలాగే వెనక్కి తీసుకెళ్తూ గాలి తీసుకోండి. 12 నమస్కారం. చాలు. 4 సార్లు చాలు. నౌ శవాసన. శవాసన. అశోక్ గారు, శవాసన అంటే పడుకోండి. ఆ మ్యాట్ మీద పడుకోండి. ముని గారు, మీ వీడియో ఆన్ చేయగలరు. ముని, ప్లీజ్ ఆన్ యువర్ వీడియో. శవాసనంలో ఉన్నప్పుడు 2 పాదాల మధ్య కొద్దిగా గ్యాప్ ఉంచండి. ఒక 4 to 6 inches గ్యాప్. 2 అరచేతులు మీ శరీరానికి ఇరువైపులా వెళ్ళకిలా పెట్టండి. అరచేతులు ఆకాశాన్ని చూసే విధంగా. అరచేతులు ఆకాశాన్ని చూసే విధంగా పెట్టండి. రిలాక్స్. ఇంతకుముందు మనం చేసినటువంటి ఆసనాల వల్ల శరీరంలో ఏ భాగంలో, శరీరంలోని ఏ భాగాలు ఇన్వాల్వ్ అయ్యాయి, అవి ఇప్పుడు శవాసనంలో ఏ విధంగా రిలాక్స్ అవుతున్నాయి, కాలి బొటన వేలు నుంచి తల మాడు భాగం వరకు ఒక్కొక్క భాగాన్ని గమనిస్తూ అవి ఏ విధంగా రిలాక్స్ అవుతున్నాయో చూడండి. అబ్జర్వ్. రిలాక్స్. కాలి బొటన వేలు నుంచి తలమాడు భాగం వరకు ఒక్కొక్క భాగాన్ని గమనిస్తూ, మీ శ్వాసను గమనిస్తూ, శరీరం ఏ విధంగా రిలాక్స్ అవుతుందనేది మీ గమనంలో ఉంచు. ఓకే. నెమ్మదిగా శవాసనం నుంచి ఒకసారి బయటికి రండి. ఫోల్డ్ యువర్ రైట్ లెగ్. ఫోల్డ్ యువర్ రైట్ లెగ్. టేక్ యువర్ రైట్ హ్యాండ్. టర్న్ రైట్. టర్న్ రైట్ with the help of right hand up. ఓకే. ఇప్పుడు అర్ధ సర్వాంగాసన ఒకసారి చూడండి. నేను చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి. శవాసనంలో పడుకోవాలి. ముందుగా ఒక్కొక్క కాలుతో చేద్దాం, తర్వాత 2 కాళ్ళతో చేద్దాం. మీ 2 అరచేతులు శరీరానికి ఇరువైపులా గట్టిగా ప్రెస్ చేసి పెట్టండి. మో చేతుల నుంచి చివరి వేళ్ళ వరకు గట్టిగా ప్రెస్ చేసి పెట్టండి. నెమ్మదిగా గాలి తీసుకుంటూ కుడి కాళ్ళను పైకెత్తండి. మీకు ఎంత సాధ్యమైతే అంత. ఈ కాలు పైకి లేవడానికి లేదు, ఈ కాలు ఫోల్డ్ అవ్వడానికి లేదు. స్ట్రైట్ గా ఉండగలేనంతసేపు ఉండి నెమ్మదిగా కిందికి, వెంటనే కింది దించేయద్దు, నెమ్మదిగా దించాలి. ఇప్పుడు లెఫ్ట్ లెగ్. ఇన్హేల్ అండ్ రైజ్ యువర్ లెగ్. ఎక్సేల్ డౌన్. ఇప్పుడు అలాగే 2 పాదాలతోటి 2 కాళ్ళు జత చేసి ఒకేసారి పైకెత్తాలి. వితౌట్ ఫోల్డ్.
నీస్ బెండ్ చేయకుండా అలాగే పైకెత్తాలి. మీ కాలి బొటన వేళ్ళను చూస్తూ ఉండండి. నెమ్మదిగా కింది దించాలి, చాలా నెమ్మదిగా. ఎంత సాధ్యమైతే అంత నెమ్మదిగా కింది. నాకు పొట్ట చాలా ఎక్కువగా ఉంది అని ఎవరైతే భావిస్తూ ఉంటారో వాళ్ళు రెగ్యులర్ గా ఈ ఆసనం కనుక చేసినట్లయితే ఆ పుట్టలో ఉన్నటువంటి వేస్ట్ ఫ్యాట్ మొత్తం కరిగిపోతుంది. ఓకే, అందరూ ఒకసారి శివాసనంలో పట్టుకోండి. రెండు అరచేతులు శరీరానికి ఇరువైపులా బోర్లించి పెట్టండి గట్టిగా, మోకాళ్ళ వరకు. ఓకే, నౌ slowly raise your right leg up. Slowly raise your right leg up. మీకు ఎంత సాధ్యమైతే అంతే. కాలిని ఒకసారి ఇట్లా ఉన్నది కదా కాలు, కొంచెం ఇట్లా స్ట్రెచ్ చేయండి. కాలి వేళ్ళను పైకి పైకి తీసుకెళ్ళండి. రైట్, అలా ఆ కాలి బొటన వేళ్ళను చూస్తుండండి. నెమ్మదిగా కింది దించండి, నెమ్మదిగా, వితౌట్ ఫోల్డ్. ఫోల్డ్ చేయకుండా నెమ్మదిగా కింది దించాలి. స్లోలీ డౌన్, స్లోలీ. రైట్, రిలాక్స్. Now hold, inhale and raise your left leg up slowly, as much as you can. మీకు ఎంత సాధ్యమైతే అంతే. కాలి బొటన వేలును చూస్తూ ఉండండి. రిలాక్స్, స్లోలీ డౌన్, స్లోలీ, స్లోలీ డౌన్. రైట్, రెండు కాళ్ళు జత చేయండి. రెండు కాళ్ళు జత చేసి రెండు చేతులు గట్టిగా నేల మీద బోర్లించి పెట్టి రెండు కాళ్ళు ఒకేసారి పైకెత్తండి, వితౌట్ ఫోల్డ్. అప్, వితౌట్ ఫోల్డ్. శ్రావణి ఫోల్డ్ అవుతుందమ్మా, వితౌట్ ఫోల్డ్. ఎంత వరకు రాగలిగితే అంతవరకే. నడుం పైకి లేవద్దు శివ, నడుం పైకి లేవద్దు. జయ గురుదేవ్. నీ వాయిస్ వినబట్లేస్తున్నా వంశీ గారు. మీకు వాయిస్ వినపడట్లే? వినబట్లే. ఒక్కసారి మళ్ళొక్కసారి మీరు ఎగ్జిట్ అయ్యి ఒకసారి వినబడుతుందా? మీరు చెప్పిన ఇప్పుడు మాట్లాడేది వినబడుతుంది, క్లాస్ చెప్పేది వినబడలే. క్లాస్ చెప్పేది సరే, నెమ్మదిగా అలాగే కాళ్ళు దించండి. స్లోలీ డౌన్. రిలాక్స్. మళ్ళీ ఒకసారి చేద్దాం. రెండు కాళ్ళు జత చేసి వితౌట్ ఫోల్డ్ స్లోలీ రేజ్ అప్, అప్. ఫోల్డ్ చేయకుండా ఎత్తాలి, ఫోల్డ్ చేయకుండా. మీకు ఎంతవరకు రాగలిగితే అంతవరకే, కానీ ఫోల్డ్ చేయొద్దు. మీ కాలి బొటన వేళ్ళని చూస్తుండాలి, నడుము పైకి లేవద్దు. స్లోలీ డౌన్, డౌన్. నెమ్మదిగా దించేటప్పుడు చాలా స్లోగా దించాలి, చాలా స్లోగా. ఆ దించేటప్పుడు మీకు ఎక్కడ దాని ప్రభావం పడుతుందో ఒకసారి గమనించాలి. రిలాక్స్, రిలాక్స్ ఇన్ శవాసన. రెండు కాళ్ళ మధ్యలో కాస్త గ్యాప్ తీసుకోండి. రెండు అరచేతుల ఆకాశాన్ని చూస్తూ ఉండండి. క్లోజ్ యువర్ ఐస్, రిలాక్స్, అబ్జర్వ్ యువర్ బాడీ. రిలాక్స్. ఓకే, నావాసన. రెండు కాళ్ళు జత చేసి పెట్టండి.
రెండు కాళ్ళు జత చేసి రెండు చేతులు ఇలా నమస్కార పొజిషన్ లో జత చేసి పెట్టండి. నమస్కార పొజిషన్ లో ఇలా ఇలా జత చేసి పెట్టండి. ఇప్పుడు కాళ్ళు మీ తల ఎంతైతే లేస్తుందో కాళ్ళు కూడా అంతే లేపండి. ఇంతకుముందు 90 degrees వరకు కాళ్ళు లేచినాయి కానీ ఇప్పుడు లేవడానికి లేదు. మీ తల ఎంత లేస్తుందో కాళ్ళు కూడా అంతే లేవాలి. మీ చేతి వేళ్ళు మీ కాలి వేళ్లను పాయింట్అవుట్ చేస్తూ ఉండాలి. రిలాక్స్ డౌన్. అలాగే వెనక్కి పడుకోవాలి. వెనక్కి పడుకోండి. మళ్ళీ ఒకసారి చేద్దాం. Join your both legs. Join your hands. Slowly raise up. ఉండగలిగినంత సేపు ఉండి నెమ్మదిగా కింద తెచ్చు. రిలాక్స్. రిలాక్సింగ్ శవాసన. Come out from Shavasana. Come out from Shavasana. Now, ఇప్పుడు తితిలి ఆసనం. రెండు కాళ్ళు ఇలా ముందుకు చాపి పెట్టండి దండాసనంలో. ఓకే, ఇప్పుడు రెండు పాదాలని ఇలా దగ్గరికి తీసుకొని రండి. ఒక పాదానికి ఇంకో పాదం రెండు తగిలే విధంగా పెట్టేసేయండి. రెండు చేతులు ఇలా ఇంటర్లాక్ చేసేయండి. ఆ వేళ్ళను పట్టుకోండి. పాదం యొక్క వేళ్ళను పట్టుకోండి. ఈ మడిమల్ని మీకు ఎంత సాధ్యమైతే అంత వరకు దగ్గరికి లాక్కోండి. మీ శరీరానికి చాలా దగ్గరగా, ఎంత వీలైతే అంత. తర్వాత మీ షోల్డర్ వచ్చేసి స్ట్రైట్ గా ఉండాలి. ఇట్లా రౌండ్ ఉండదు, స్ట్రైట్ గా ఉండాలి. రైట్ ఫ్లిప్. పైకి కిందికి రెండు కాళ్ళను పైకి కిందికి అంటా ఉండాలి. అలా దీన్ని తితిలి ఆసన అంటారు. తితిలి అంటే బటర్ఫ్లై, బటర్ఫ్లై పోజ్ అని కూడా. ఇది రెగ్యులర్ గా చేయడం వల్ల థైస్ లో ఉన్నటువంటి పట్టేసినటువంటి మజిల్స్ రిలాక్స్ అవుతాయి. పెల్విస్ ఓపెన్ అవుతుంది. ఇంకా మనం చేయగలిగేటువంటి ముందు చేయగలిగే ఆసనాలు చాలా వాటికి ప్రిపరేషన్ గా పనిచేస్తుంది. అండ్ దిస్ ఇస్ ప్రిపరేషన్ ఫర్ పద్మాసన. సాధ్యమైనంత సేపు ఎక్కువసేపు చేయండి. రిలాక్స్. రెండు కాళ్ళు ఇలా ముందు చెప్పి పెట్టేసేయండి. పద్మాసన చేద్దాం. దానికి ముందు కాస్త ప్రిపరేషన్. ఇంత ముందు చేసినటువంటి తితిలి ఆసన కూడా పద్మాసనానికి ప్రిపరేషన్. రైట్ లెగ్ తీసుకొని ఫోల్డ్ చేసి ఈ మడిమ వచ్చేసి మీ నాభి దగ్గర వరకు, నాభి దగ్గరకు వచ్చేలాగా ఫోల్డ్ చేసి పెట్టేసి ఇప్పుడు రెండు చేతులు ఇంటర్లాక్ చేసి ఈ మోకాలను నెమ్మది ప్రెస్ చేయండి. అదే వెన్నెముక నిటారుగా ఉంటాయి. వెన్నెముక నిటారుగా సాధ్యమైనంత. ఈ ముందున్న కాలు స్ట్రైట్ గా ఉండాలి. ఇలా పక్కకు పడిపోదు, స్ట్రైట్ గా ఉండాలి. స్ట్రైట్ గా ఉంటే ఏం డిఫరెన్స్ ఉన్నది, పక్కకు పడుకోబెడితే ఏం డిఫరెన్స్ ఉన్నది అనేది మీకు తెలుస్తుంది. ఒకసారి చూడండి. ఒకసారి ఇలా పక్క పెట్టి చూడండి, తర్వాత స్ట్రైట్ గా చేసి చూడండి. మీకు ఒక మజిల్ వెంటనే పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ కాళ్ళు మళ్ళీ స్ట్రైట్ చేసేసి లెఫ్ట్ లెగ్ మీ మడిమ భాగము మీ నాభికి దగ్గరగా ఉండే విధంగా చూడండి. చాపి ఉన్న కాలు స్ట్రైట్ గా ఉండాలి. వెన్నెముక నిటారుగా ఉండాలి. రెండు చేతులు ఇంటర్లాక్ చేసి మీ ఎడమ కాలు మీద పెట్టేసి నెమ్మదిగా ప్రెస్ చేస్తున్నాం. స్లోలీ
మీ మడిమ పూర్తిగా మోకాలు పూర్తిగా కింద అనే విధంగా, మోకాలు పూర్తిగా కింద అనే విధంగా. ఓకే, ఇప్పుడు మనం పద్మాసనం చేయడానికి ప్రయత్నం ఎంత సాధ్యమైతే అంతే చేయండి. ఎక్కువ గట్టిగా కావాలని చెప్పేసి మొదటి రోజే ప్రెస్ చేయకండి. ఇప్పుడు కుడికాలు తీసుకుని వచ్చేసి ముందుగా నాభికి దగ్గరగా మడిమ తీసుకుని వచ్చి ఎడమ తొడ మీద పెట్టి, ఇప్పుడు రెండవ కాలు తీసుకొని ఫోల్డ్ చేసి కుడి తొడ మీద పెట్టేసింది. రెండు మడిమలు వచ్చేసి ఒకదానికి ఒకటి దగ్గరగా ఉండాలి, నాభికి దగ్గరగా ఉండాలి. రెండు అరచేతులు మోకాల మీద పెట్టేసుకుంటండి. సాధ్యమైనంత వరకు, ఒకవేళ నాకు సాధ్యం కావడం లేదు అంటే అర్ధ పద్మాసనం వేయండి. అర్ధ పద్మాసనం అంటే ఒక కుడికాలు ఒకటి ఇక్కడ ఫోల్డ్ చేసి పెట్టాము కదా, పైన కాకుండా కింద పెట్టేసింది. చాలా కొంత ప్రాక్టీస్ అయిన తర్వాత పూర్తి పద్మాసనం వచ్చిన ఈ ఎడమ కాలు తీసుకొని వచ్చేసి కుడి తొడ మీద పెట్టేసి, అలా కాకుండా నాకు అంతవరకు రావడం లేదు అని అనుకుంటే ఒక కాలును మాత్రం కుడి కాలు తీసుకొచ్చి ఎడమ తొడ మీద పెట్టేసి ఎడమ కాలును కుడి మోకాలు కింద పెట్టేసి ఎడమ పాదాన్ని వెన్నెముకనింటారు. అలాగే రెండవ వైపు అంటే ఎడమ కాలు ముందు తీసుకొని వచ్చేసి ఫోల్డ్ చేసి పెట్టి కుడి కాళ్ళని తీసుకొని వచ్చేసి ఎడమ తొడ మీద పెట్టేసి వెన్నెముక నిటారుగా ఉండాలి. రిలాక్స్. Slowly release. మళ్ళీ ఒకసారి తితిలి ఆసన చేయండి. ఎందుకంటే ఇంతకుముందు చేయడం వల్ల ఏమైనా కండరాలు కాస్త పట్టేసినట్టు అనిపిస్తే ఇది రిలాక్స్ చేస్తుంది. దిస్ ఇస్ ప్రిపరేషన్ ఫర్ పద్మాసన అండ్ రిలాక్సేషన్ ఫర్ పద్మాసన. పద్మాసనంలో ఏమన్నా గట్టిగా పట్టేసినట్టు అనిపించినట్లయితే ఇది ఆ పట్టేసినటువంటి కండరాల్ని రిలీజ్ చేయడానికి ఉపయోగం. ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ చేయాల్సిన ఆసనం, ఖచ్చితంగా చేయాలి. ఎప్పుడైనా బాగా ఎక్కువసేపు నిలబడడం కానీ ఎక్కువసేపు నడవడం కానీ చేసినట్లయితే, కొంతమంది జాబ్స్ సేల్స్ మెన్ జాబ్స్ ఉంటాయి, వాళ్ళు రెగ్యులర్ గా చాలా ఎక్కువసేపు నిలబడాల్సి ఉంటుంది, కాళ్ళు బాగా పట్టేసినట్టయితే. ఒకసారి ఇట్లా తితిలి ఆసన కనుక రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తుంటే వాళ్ళకి దాని నుంచి రిలీఫ్ దొరికే అవకాశం. కొంతమంది బాగా నడిచే పని ఉంటుంది, కన్స్ట్రక్షన్ అయ్యే దగ్గర సామాన్లు అందించడానికి, ఇంకా మేస్త్రి దగ్గర పని చేయడానికి అట్లా చాలా మంది ఉంటారు కదా, వాళ్ళు కంటిన్యూస్ గా తిరుగుతూనే ఉండాలి. అలా చేసి వాళ్ళకు కూడా కాళ్ళల్లో పట్టేసినప్పుడు ఇది కాస్త రిలాక్సేషన్ చేస్తుంది. రిలాక్స్. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ రోజుకు ఈ సాధన చాలు, రేపు ఇంకొంచెం కొనసాగిద్దాం. నౌ సిట్ ఇన్ వజ్రాసన. Fold your right leg. Fold your left leg. అశోక్ గారు, మీకు వజ్రాసనంలో కూర్చోవచ్చు కదా? ఓకే. ఓకే, నౌ ఇప్పుడు మనం ప్రాణాయామ సాధన చేద్దాం. రెండు అరచేతులు మోకాళ్ళ మీద పెట్టేసేయండి. కళ్ళు మూసుకొని నెమ్మదిగా గాలి తీసుకోండి. పూర్తిగా తీసుకోండి, ముక్కు ద్వారా తీసుకోండి.
మీరు మామూలుగా గాలి తీసుకున్నప్పుడు ఎంత శబ్దం అయితే వస్తుందో అలాగే గాలి తీసుకోండి. వదిలేసేటప్పుడు నెమ్మదిగా పూర్తిగా ముక్కు ద్వారా గొంతు మూలం నుండి శబ్దం చేస్తూ వదిలేయండి. గొంతు మూలం నుండి శబ్దం చేస్తూ ఉంటే అలా శబ్దం చేస్తూ వదిలేయండి. ఓకే, రైట్. క్లోజ్ యువర్ ఐస్. స్లోలీ ఎక్సేల్. Inhale. మీకు ఎంత సాధ్యమైతే అంతే తీసుకోండి. ఎక్కువ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎక్కువ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎక్కువ సేపు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒక 5 సైకిల్స్ చేద్దాం. స్టార్ట్. ప్రణీత్ గారు మీ వీడియో ఆఫ్ చేశారు. నెమ్మదిగా తీసుకోండి, నెమ్మదిగా వదిలేయండి. పూర్తిగా తీసుకోండి, పూర్తిగా వదిలేయండి. వదిలేటప్పుడు మాత్రం గ్లాటిస్ నుండి గొంతు మూలం నుండి శబ్దం చేస్తూ వదిలేయండి. ఎక్కువసేపు వజ్రాసనంలో కూర్చోవడం కష్టం అనిపిస్తే సుఖాసనంలోకి మారండి. మళ్ళీ కొద్దిసేపు రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ వజ్రాసనంలో. వజ్రాసనాన్ని ఎక్కువసేపు ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఒక 5 సైకిల్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరవండి. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ ప్రాక్టీస్. ఇంతటితోటి మన సాధన సెషన్ అయిపోయింది. ఈరోజు యోగా ఫిలాసఫీలో భాగంగా మన శ్రీనివాస్ సార్ గారు ఒక 10 నిమిషాలు మాట్లాడతారు. అందరూ జాగ్రత్తగా వినండి. అందరికీ నమస్కారం. వంశీ గారు, మీ క్లాస్ చాలా బాగుంది. నేను చాలా కొన్ని విషయాలు నేర్చుకున్నాను. యోగా ఫిలాసఫీ పతాంజలి యోగ సూత్రాల్లో నుంచి మన వంశీ గారు వాళ్ళ క్లాస్ ముందు పతాంజలి స్తోత్రం చేశారు. యోగేన చిత్తస్య పదేన వాచ మలం శరీరం చ వైద్యకేన. అంటే పతాంజలి అనే మహామునిని మనం చిత్త అంటే మన మనస్సుకి యోగానిచ్చారు. పదేన వాచ. పతాంజలి ఆల్సో సంస్కృతం యొక్క వ్యాకరణాన్ని సమకూర్చిన వారుగా కూడా పతాంజలికి మనం గుర్తిస్తాం. అలాగే మలం శరీరం చ వైద్యకేన అంటే చరక తర్వాత జన్మలో పతాంజలి యొక్క అవతారమే అని కూడా భావిస్తారు. సో మన పతాంజలి అనే మహాముని యోగా, సంస్కృతం యొక్క వ్యాకరణము, అలాగే ఆయుర్వేదానికి కూడా తనే కారణమని అలాంటి పతాంజలికి మనము
నమస్కుమాంజలి అనేది అది మంచి మంచి శ్లోకం. మనము యోగా చేసేప్పుడు పతాంజలిని స్మరించుకోవడం అనేది ఒక మంచి మంచి సాధన, మంచి అనుభూతి. అయితే మనము మొదటి రోజు 5 యోగ సూత్రాలు నేర్చుకున్నాం. మొట్టమొదటిది అత యోగ అనుశాసనం. ఎవరికైనా అత యోగ అనుశాసనం అంటే ఎవరికైనా గుర్తుందా? అత యోగ అనుశాసనం అని. అనుశాసనం అంటే ఎవరికైనా గుర్తుందా? ఎనీబడి వాంట్స్ టు సే వాట్ అనుశాసనం మీన్? సో అనుశాసనం అనేది మనము అవలంబించుకునే శ్రద్ధ, అంటే డిసిప్లిన్ అనేది అనుశాసనం. శాసనం అంటే ఇప్పుడు మన మదర్ కానీ, ఫాదర్ కానీ, ఫ్రెండ్ కానీ వచ్చి మీరు పొద్దున్నే లేచి యోగా చేయాలని మనకు చెప్తే అది ఎవరో చెప్తే చేసేది శాసనం. అనుశాసనం అంటే మనకు ఎవరు చెప్పాల్సిన పని లేదు, ఇది మనవంతగానే చేసుకునేది అనుశాసనం. సో యోగా అనేది ఇట్స్ ఎ సెల్ఫ్ డిసిప్లిన్. అత యోగ అనుశాసనం. సో we don't need Vamshi sir or Sadanandam sir or Srini sir or Shiva sir, anybody to tell you, but this is something మనం చేసుకునేదే, శ్రద్ధగా చేసుకునేదే ఇది యోగా అనుశాసనం. అండ్ రెండో సూత్రం ఏం చెప్పుకున్నాం మనము? యోగా చిత్తవృత్తి నిరోధ. యోగా అనేది మన ఆసనాలు, ప్రాణాయామము ఇవన్నీ కాదు, అవన్నీ ఒక పనిముట్లు, అవన్నీ మార్గాలు, అవన్నీ ఉపాయాలు. అసలైన యోగా అనేది ఏంటంటే మన మనస్సు ఎప్పుడైతే చంచలం కాకుండా, ఎప్పుడైతే నిశ్చలంగా ఉంటుందో, నిరోధ, మనసు ఇప్పుడు అటు ఇటు పరివార విధాలుగా వెళ్ళకోకుండా ఎప్పుడైతే నిశ్చలంగా ఉంటుందో అదే యోగా. అలా ఉన్నప్పుడు ఏమవుతుంది? నెక్స్ట్ పతాంజలి గారు చెప్పింది ఏంటంటే తదాద్రష్టు స్వరూపే అవస్థానం. అంటే మనలోని దైవత్వం, మనం ఎవరో కాదు, మనం దైవ స్వరూపం. మన దైవ స్వరూపంలో అనేది మనకు ఉనికి అది ఎందుకు కలవదంటే మన మనస్సు, మన మెదడు, ఈ ఆలోచనల వల్ల మనము మన నిజమైన స్వరూపాన్ని, మన నిజమైన ఉనికిని మనం కోల్పోతున్నాము. మన ఈ శరీరము, మన ఈ ఆలోచనలు, మన ఆస్తులు, మన పిల్లలు, వాటితోని అనిత్యమైన వాటి మీద మన ఉనికిని చేసుకొని మన కష్టాలు, దుఃఖాలు ఉంటాయి. అది మన నిజమైన, ఎప్పుడైతే మన మనస్సుని నిశ్చలంగా పెట్టుకుంటామో దానికి కూడా ప్రధాన మార్గం ఏంటంటే మనలోని అస్మితాభావాన్ని, అంటే నేను, నాది, మమ, నేను, నాది అనే భావాన్ని ఎప్పుడైతే మనం పక్కన పెడతామో అప్పుడు మన మనస్సు నిశ్చలంగా ఉంటుంది. అప్పుడు మనలోని దైవత్వము మనకు కనిపిస్తుంది. మనలోని దైవత్వమే కాదు, మన చుట్టుపక్కల ఉన్న అందరిలోని దైవత్వం కూడా ఒకటే అని తెలిసి మనం అందరం ఒకటే అని. మరి దాన్ని ఎలా అక్కడికి వెళ్ళగలుగుతాము? పతాంజలి మనకు రెండు ప్రధానమైన మార్గాలు చెప్పారు. వాటిని కీస్ అంటారు. అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధ. అభ్యాస అంటే మంచి సాధన, అండ్ దెన్ వైరాగ్యం అనేది రెండు పాటిస్తే మనకు మనస్సుని నిశ్చలంగా పెట్టుకో. మరి మంచి అభ్యాసం, మంచి సాధన ఏంటి? మంచి సాధన సతు దీర్ఘకాలం నైరంతర సత్కారా సేవితో దృఢభూమి. అంటే సతు దీర్ఘకాల, చాలా రోజులు. ఇప్పుడు మనం చేసేది 15 రోజుల మార్గం కాదు, ఇది మనమే అనుశాసనంగా చాలా రోజులు, కొన్ని సంవత్సరాలు. ఇప్పుడు వంశీ గారు, సదానందం గారు ఒక 10-15 సంవత్సరాలు, నేను 10-15 సంవత్సరాలు ఎప్పుడు అంతరాయం లేకుండా చేయటం. నైరంతర సత్కారో సేవితో, అంటే ఒక దైవుని, శివుని పూజలాగా దీన్ని చేయటమే అది మంచి ఒక సాధన. అండ్ దెన్ వైరాగ్యం భావం ఏంటంటే, ఇదందరం వైరాగ్యం అంటే చాలా మంది సన్యాసులు అనుకుంటారు. అలా కాదు. దృశ్యానుశ్రవిక విషయ వితృష్ణస్య వశీకార సంజ్ఞా వైరాగ్యం అంటే ఏంటంటే దృశ్యానుశ్రవిక, మనం చూసే వాటికి, వినే వాటికి లోబపడకుండా మనం అన్నిట్లలో నిమగ్నమై మనకున్న 100% ఎఫర్ట్ పెట్టి, కానీ వాటి యొక్క ఫలితాలు, వాటి యొక్క రుచుల మీద అంటుకుపోకుండా ఉండటమే వైరాగ్యం. ఇదే కర్మ సిద్ధాంతం కూడా ఉంటుంది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. అంటే ప్రతి చేసే పనులు, ప్లెజర్ అయినా పెయిన్ అయినా, దాంట్లో పూర్తిగా నిమగ్నమై 100% ఉండేసి దాంట్లో ఉండటమే వైరాగ్య భావం. అలాగే ఇవాళ ఇంకొక 3 సూత్రాలు ఇవాళ నేర్చుకుందాం. వాళ్ళ పతాంజలి చెప్పింది ఏంటంటే
ఆసన, ఇప్పుడు మన వంశీ గారు చెప్పారు కదా, మంచి ఆసనం ఏంటంటే దానికి నాలుగు ఉంటాయండి. ఒకటి శ్వాస, 2 విన్యాస, 3 దృష్టి, 4 స్థితి. ఇది చాలా చక్కగా చెప్పారు. పతాంజలి తన సూత్రంలో ఏం చెప్పారంటే స్థిర సుఖ ఆసన. ఎవరన్నా అడిగితే మంచి ఆసన ఏంటంటే కాళ్ళు ఇక్కడ పెట్టి నాభి దగ్గర ఉండి అక్కడ పెట్టి ఇక్కడ పెట్టని పతాంజలి ఏం చెప్పలేదు అసలు. మంచి ఆసన ఏంటంటే స్థిరం, అంటే కదలకుండా మంచి స్థితి ఇలా కరెక్ట్గా ఉండాలి. ఆసన స్థిర సుఖ, మంచి కంఫర్టబుల్గా ఉండాలి. మనకు సుఖం అనేది ఎలా తెలుస్తుంది? కమ్ అంటే స్పేస్, దుఃఖం అంటే కన్స్ట్రెయిన్ స్పేస్, అంటే కష్టంగా ఉండే స్పేస్. సుఖం అంటే చాలా ఆనందంగా ఉండేది. మనకు మంచి ఆసనమైన పోజ్ ఎప్పుడుందంటే మనం చాలా కరెక్ట్గా కదలలేకుండా స్థితిలో ఉండాలి. అలాగే సుఖం, మరి మనకు సుఖం అనేది ఎలా తెలుస్తుంది? మన శ్వాస అనేది నార్మల్గా ఉండాలి, ఆర్ లేదంటే ఉజ్జాయిలో ఉండాలి, ఒక మంచి ప్రవాహంలా. అలా ఉన్నదే మంచి ఆసనం, స్థిర సుఖ ఆసనం. సో మనం చేసేటప్పుడు ఏ ఆసనం చేస్తున్నప్పుడు కానీ కదలిక లేకుండా ఆ స్థితి రూపంలో ఉండి అది మంచి శ్వాస. ఇది అసలైన ఆసనానికి ఆసనం ఎందుకు కనుక్కున్నారంటే, మన ధ్యానంలో కూర్చున్నప్పుడు ధ్యానం చేయాలంటే కూర్చోవాలంటే చాలా మందికి బ్యాక్ పెయిన్, ఈ పెయిన్, ఆ పెయిన్ ఉంటుంది. ఆసనం ఏంటంటే మన బాడీని ధ్యానంలో కూర్చోవడానికే ఆసనం యొక్క ఉపాయం. సో స్థిర సుఖ ఆసనం. ఇంకొకటి ఏంటంటే ప్రయత్న శైథిల్య అనంత సమాపత్తిభ్యాం. ఇది కూడా మంచి సూత్రం. అంటే ఆసనం చేసేటప్పుడు స్థిర సుఖ అంటే మనకు మంచి నవ్వు ఉండాలి, కొంచెం చిన్నపాటి నవ్వు, అండ్ మన శ్వాస మంచి ప్రవాహంలో చాలా బ్రేకప్ కాకుండా మంచి శ్వాస ఉండాలి. ఆ ఆసనంలోకి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఏంటంటే ప్రయత్నం 100% ఎఫర్ట్ పెట్టాలి. చాలా మంది ఆసనాలు చేసేటప్పుడు ఓన్లీ 50% చేస్తారు, కొంచెం దూరం చేసి అబ్బా ఇంకా పెట్టాలా అని. అలా కాదు, ప్రయత్నం 100% ఎఫర్ట్ పెట్టేసి శైథిల్య, ఆ ఎఫర్ట్ నుంచి ఎఫర్ట్లెస్కి వెళ్తాం, అంటే అప్పుడు సుఖంలోకి వెళ్తాం. ఫస్ట్ ఎఫర్ట్, దాని తర్వాత శైథిల్య, మంచి స్థితిలో ఉంటాం. అప్పుడు అనంత సమాపత్తిభ్యాం, అప్పుడు మనకు ఆసనాల యొక్క ఉపయోగాలు, బెనిఫిట్స్ అన్ని మనకు కలుగుతాయి. అండ్ దెన్ మూడోది, మరి ఆసనాలు చేస్తే ఉపయోగం ఏంటి? పతాంజలి చెప్పాడు, తతో ద్వంద్వ అనభిఘాత అని. ద్వంద్వ అంటే మనలోని కాన్ఫ్లిక్ట్స్, వైరుధ్యాలు అనేటివి అనభిఘాత అంటే అవి తగ్గిపోతాయి. ఇప్పుడు మన దైనందిక జీవితంలో మనం రోజుకు రోజు మనలో ఒక చిన్నపాటి వైరుధ్యం, యుద్ధం జరుగుతూ ఉంటుంది. అది ఎక్కడంటే మన టంగ్, మన స్టమక్, మన బాడీకి. మనకేమో టంగ్ ఏమో మంచి రుచులు కావాలనుకుంటారు, మంచి ఇడ్లీ కావాలి, పూరి కావాలి, ఇది కావాలి, బిర్యానీ కావాలి, ఇవన్నీ మన జిహ్వ, మన నాలుక రుచులు కోరుకుంటాం. అదే మన మొత్తం బాడీ, శరీరం అంతేమో ఆరోగ్యకరమైన ఆహారం కావాలి, మంచి కూరగాయలు తినాలి, కారం తక్కువ తినాలి, ఇవన్నీ కావాలి. అనేది మనకి ఇది రోజు ఉండే ద్వంద్వం. అలాగే మన మెదడు కూడా, మన మనసు కూడా. ఒక పక్కనేమో నేను చిన్నప్పుడు చూసేవాడిని, మంచి చిరంజీవి సినిమా చూద్దాం, ఆ సినిమా చూద్దాం, ఈ సినిమా చూద్దామని. అది మనకు మంచి మనిషికి వీటన్నిటికీ లైక్ వైలెన్స్ మూవీస్ ఆర్ ఎంటర్టైన్మెంట్ ఇలాంటివి. అదే మన బాడీకి కావాల్సింది ఏంటి? మంచి సాత్వికమైన ఆహారం, సాత్వికమైన ఆలోచనలు, ఇవన్నీ. అయితే ఇది చేయడానికి ఆసనాలు రెగ్యులర్గా మనము ఎప్పుడైతే ఆసనాలు చేసుకుంటామో తతో ద్వంద్వ అనభిఘాత. ఇప్పుడు చాలా రోజులు మనం ఆసనాలు చేసే వాళ్ళని గమనిస్తే రాను మన నాలుకకు రుచులు, మన బాడీకి అవసరమైన సాత్వికము రెండు ఒకటైపోతాయి. దే విల్ ఆల్ బి ఇన్ హార్మనీ. ఈ ద్వంద్వాలన్నీ తగ్గిపోతాయి. సో అలాగే మన మనస్సులో కూడా మనం చూసే మనం ఎవరితో కలుస్తున్నాము, ఏ ఆలోచనలో నిమగ్నమవుతున్నామని కూడా
మన మనస్సు, మన 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 మొత్తం బాడీ ఇవన్నీ ఒక హార్మోనీలో ఉంటాయి. సో వాటికి ఈ కొత్త 3 సూత్రాలు, ఆసనాలు ఎందుకు, ఎలాంటిది మంచి ఆసనము, దానివల్ల ఉపయోగం అనేది వాళ్ళ యోగా ఫిలాసఫీ నేర్చుకున్నాము. రోజు ఇలాగే మన ఉన్న దాంట్లో కొన్ని కొత్త విషయాలు నేర్చుకుందామని భావిస్తున్నాం. ఎనీ క్వశ్చన్స్? ఎవరికైనా ఎనీబడి హ్యావ్ ఎనీ క్వశ్చన్స్? ఆర్ వంశీ గారు ఆర్ సదానందం గారు, డూ యూ వాంట్ టు యాడ్ ఎనీథింగ్? మీరు ఏమన్నా యాడ్ చేస్తారా? లేదు సార్, చాలా బాగుంది. ఎవరికన్నా ఏమైనా ఎవరికైనా మన క్వశ్చన్స్ ఉన్నాయా? డూ దిస్ మేక్ సెన్స్? ఆసనాలు, స్థిర సుఖ ఆసన, ప్రయత్న శైథిల్య, 100% ఎఫర్ట్ అండ్ శైథిల్య, సో దట్ ఎఫర్ట్ బికమ్స్ ఎఫర్ట్లెస్. ఆ స్థితి అనే స్టేజ్లోకి వెళ్తాం. అది మన వంశీ గారు చెప్పారు కదా, ఫస్ట్ శ్వాస, దాని తర్వాత విన్యాస అంటే కదలిక, ఎఫర్ట్, ప్రయత్న, దెన్ శైథిల్య, దృష్టి అండ్ స్థితి. అప్పుడు మనకు ఆసనం యొక్క అనంత సమాపత్తిభ్యాం కలుగుతుంది. దెన్ ఆసనాల వల్ల ఉపయోగాలు, తతో ద్వంద్వ అనవిఘాత, మన శరీరంలో మన మనస్సులో ఉన్న ద్వంద్వాలన్నీ క్రమక్రమంగా తగ్గిపోతాయి. కానీ పూర్తిగా వెళ్ళిపో, పూర్తిగా ద్వంద్వాసన్నీ వెళ్ళిపోవాలంటే, మంచి సత్వ రావాలంటే ధ్యానం. మనం అది అష్టాంగ యోగా గురించి నేర్చుకున్నప్పుడు ఆ ధ్యానం దాంట్లోకి వెళ్తే తెలుస్తూ ఉంటుంది. బట్ ఆసనాలన్నీ మన శరీరాన్ని, మన మనస్సుని, మైండ్ని కొంచెం ప్రిపేర్ చేసుకునే మార్గం ధ్యానంలోకి వెళ్ళేందుకు. ధ్యానము దానికోసము నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ప్రాణాయామం గురించి కూడా కొన్ని యోగ సూత్రాలు చెప్తాను. నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ద్వంద్వాలు అనగా ఇంకొకటి కూడా ఒక చిన్న దాన్ని నేను యాడ్ చేద్దాం అనుకున్నాను సార్. ఏంటంటే సుఖము, దుఃఖము, ఆనందం, బాధ, ఇట్లా రకరకాలుగా మనకు ఏవేవైతే ఉన్నాయో చాలా తెలుసు మనకు. మంచి, చెడు, ఇవాళ వీటన్నిటిని ద్వంద్వాలు ఉంటాయి. ఇవి మనకు సహజంగా తెలిసినటువంటి పదాలు కాబట్టి నేను మీకు అది గుర్తు చేద్దామని అనుకున్నాను, అంతే, వేరే ఏం లేదు. అది జనరల్ గా మనం కొంతమంది ఏమనుకుంటారంటే నాలుక అండ్ కడుపు అనేది ఇది కొంచెం కష్టం అనిపిస్తుంది అర్థం కావడానికి. కానీ సుఖం, దుఃఖము, మంచి, చెడు ఇవన్నీ అనేసరికి ఈజీగా తెలిసిపోతాయి. ఎస్, మనం వాడుతున్న పదాలు. ఎందుకంటే కొన్ని ఎప్పుడు కానీ ఎవరైనా ఏది తీసుకుంటారో అంటే ఏది ఎవరికి కంఫర్ట్ అనిపిస్తుందో అదే తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. సత్యమైన దాన్ని తీసుకోవడానికి కొంచెం కష్టమవుతుందేమో కానీ వాళ్ళకి కంఫర్ట్ ఉన్న దాన్ని ఈజీగా తీసేసుకుంటాం. అందుకోసమనే నేను మీకు ఈ ఉదాహరణ అయితే బాగుంటుందేమో అని చెప్పాను. సార్ చెప్పింది చాలా బాగుంది. అసలు అల్టిమేట్ వచ్చేసి అదే. కాకపోతే మనకు ఫస్ట్ మనం చిన్నపిల్లవాడిని ఎత్తుకోవాలి అని అంటే ఏం చేయాలి? మనమే కిందికి వంగి వాడిని పైకి తీసుకోవాలి. అలా కాకుండా నువ్వు పైకి రారానన్నా నేను తీసుకుంటానే అంటే కుదరదు కదా. అలా కాబట్టి ముందుగా వాళ్ళ అర్థమయ్యే విధంగా వాళ్ళకు ఫస్ట్ కిందికి వెళ్ళి మనకు తెలిసిన పదాల నుంచి తెలియని పదాలకు వెళ్ళాలనేది నా ఆలోచన. సరే, ఏమైనా తప్పు ఉంటే క్షమించండి. ఇది కరెక్టే. అంటే ఇప్పుడు నేను 2007 నుంచి యోగ మార్గంకి వచ్చాను కదా. అంతకుముందు నన్ను చూసిన వాళ్ళంతా నేను చాలా పార్టీలు రోజు ఆల్మోస్ట్, అంటే నా వర్క్ లో నుంచి రోజు పార్టీలు ఇవి అది నా ప్రవృత్తి లాగా ఉంది. కానీ ఆసనాలు చేస్తున్నప్పుడు రాన్ అవన్నీ అంటే ఆటోమేటిక్గా నా బాడీయే తిరస్కరిస్తుంది. అంటే నాలో ఉన్న ద్వంద్వాలు, నాకు ఏవైతే రుచిగా ఉండేటివో, ఏవైతే నాకు సంతోషాన్ని కలిగించేటివో అవి రాను అవి మారిపోయాయి. ఇప్పుడు మీతో కూర్చొని యోగాను పంచుకోవడం ఇది నాకు అమితమైన ఆనందం. అదే ఒక 11 సంవత్సరాల క్రితం ఇదంటే యోగా ఏంటి, నేనేమన్నా ముసల్మాన్నా లేకుంటే ఏమైపోయింది, నాకేమన్నా అదైపోయిందా? సో అంటే మనలో ఉన్న ద్వంద్వాలు, మన ఆలోచనలు అవన్నీ ఈ ఆసనాలు వీటన్నిటిలో క్రమక్రమంగా మనలో మార్పు వస్తాయి. సో అది నాకు ఏదైతే రుచి, నాకు ఏదైతే ఆనందం కలిగించేది అనేది అది ఆసనాలు చేయటం వల్ల రానుగా మనలో మార్పు వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఒక 5 minutes మెడిటేషన్ చేద్దాం. అందరూ మీకు ఒక నిమిషం సార్ శ్లోకం చదువుతాను.
ఇది కూడా ఆదిశంకర యొక్క నిర్వాణ శతకంలో ఒకటే ఒక పద్యం. మనోబుద్ధి అహంకార చిత్తానినాహం నచ శ్రోత్రజిహ్వే నచ గ్రాణనేత్రే నచ వ్యోమభూమిన మేమో న వాయు న తేజో న వాయు చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం. అంటే మన యొక్క ఉనికి, ఈ మనస్సు, ఈ బుద్ధి, ఈ అహంకారము, ఈగో ఇవన్నీ ఏవి కాదు. మన నాలుక, మన హియరింగ్, మన ఐసైట్ ఇవి కూడా మనం కాదు. ఈ పంచభూతాలు ఇవి కూడా కాదు. మనం ఎవరంటే చిదానంద రూప, సచ్చిదానంద. అంటే మనము నిత్యం నిత్య శుచి సుఖ ఆత్మ అయిన శివ, మనమే ఆదియోగి అనేది నిర్వాణ శతకం యొక్క సారాంశం. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. బాగుంది. ఓకే, ఒక 5 minutes మెడిటేషన్ చేద్దాం. మీకు స్థిరంగా ఒక 5 నిమిషాలు కూర్చోగలిగేటువంటి కంఫర్టబుల్ పొజిషన్ లో కూర్చోండి. ఒకవేళ వెన్నెముక నేనే 5 నిమిషాల సేపు నేను నిలబెట్టి ఉంచలేను అనుకున్నప్పుడు గోడకు ఆన్ చేయనా కూర్చోండి, కానీ తల మాత్రం గోడకు ఆంచకండి. మీ ఎడమ చేయిలో కుడి చేయి వేసుకొని కూర్చోండి. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. అందరూ మీ వీడియో ఆన్ చేసి పెట్టండి. Slowly close your eyes. ఒక 2 దీర్ఘమైన శ్వాసలు తీసుకొని వదలండి. Now observe your normal breathing. మీ సహజమైన శ్వాసను గమనిస్తూ ఉండండి. ప్లీజ్ అబ్జర్వ్ యువర్ నార్మల్ బ్రీతింగ్. అబ్జర్వ్ లైక్ ఎ విట్నెస్. ఒక సాక్షిలాగా గమనిస్తూ ఉండండి. మీ సహజమైన శ్వాసను గమనిస్తూ ఉండండి. మీ ధ్యాస అంతా శ్వాస మీద నిలబండి. శరీరంలో ఏ భాగంలోనూ బిగింపు ఉండకూడదు. జస్ట్ రిలాక్స్ యువర్ బాడీ. మనసులో కూడా ఎలాంటి ఆలోచన లేకుండా
మీ శ్వాస మీదనే మీ ధ్యాసను నిలపండి. మీ ధ్యాస శ్వాస మీద నుండి పక్కకు మరలిపోయినప్పుడు ప్రయత్నపూర్వకంగా మళ్ళీ శ్వాస మీద మీ ధ్యాసను నిలపడానికి ప్రయత్నం చేయండి. ఒక 2 సార్లు దీర్ఘమైన శ్వాస తీసుకొని వదలండి. రెండు చేతులు నెమ్మదిగా రబ్ చేసి కళ్ళ మీద పెట్టుకొని నెమ్మదిగా కళ్ళు మూస్తూ తెరుస్తూ నెమ్మదిగా తెరవండి. చిరునవ్వుతో కళ్ళు తెరవండి. ఒకసారి మీ అరచేతుల్ని రెండింటిని చూసుకొని మళ్ళీ ఒకసారి ముఖానికి అద్దుకోండి. ఓకే సార్, ప్రేయర్ చేద్దాం. ప్రేయర్ చేసి ఎండ్ చేద్దాం మన సెషన్. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा संगमय. ओम शांति शांति शांति. Namaskaram everybody. We'll see you later. చెప్పండి. No. I need to go to other yoga thing. మళ్ళీ కలుస్తా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. కొంచెం సరి అయిన సమయానికి కనుక మనం లాగిన్ అయితే మన షెడ్యూల్ ఏం డిస్టర్బ్ కాదేమో అని నేను అనుకున్నదాన్ని వాళ్ళకి 5 నిమిషాలు డిస్టర్బ్ అయిపోయింది. 15 నిమిషాలు లేట్గా స్టార్ట్ అయింది. మనకున్నది 15 రోజులు కాబట్టి ఎక్కువ నేర్చుకోవాలి అని అంటే కొంచెం సమయానికి మనం యాడ్ కనుక ఒక 5 నిమిషాల ముందు కనుక
స్టార్ట్ అయింది అని అంటే ఇంకో 5 నిమిషాల ముందు ఇంకొక 5 నిమిషాల ముందు మనం దీన్ని క్లోజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ప్లీజ్